సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట ప్రోటోకాల్ వివాదం తెర మీదకొస్తుంది. తమను పట్టించుకోవడం లేదంటూ విపక్ష ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోస్తుంటారు. అదేంటో మరి అక్కడ ఎంపీ ఎమ్మెల్యేలతో సహా అందరూ అధికార పక్షం వాళ్లే ఉన్న రచ్చ రంబోలా అవుతోంది. అధికారులతో అమీతుమే అంటున్నారు నాయకులు. సీఎం సమక్షంలోనూ అదే వివాదం. ఇంతకీ ఈ గొడవ ఎక్కడా? దానికి కారణం ఏంటి? పెద్దపల్లిలో పెద్ద రచ్చ. ప్రోటోకాల్ చుట్టూనే రగడ. ఎంపీ వర్సెస్ కలెక్టర్. అధికార పార్టీలో సమన్వయం లోపించిందా? ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే ప్రోటోకాల్ అంశం ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలే హైలైట్ చేస్తుండడం పెద్దపల్లి జిల్లాలో పొలిటికల్ గా పెద్ద రచ్చకు కారణమవుతోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జిల్లాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినట్లుగా అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఏకంగా జిల్లా కలెక్టర్ పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. కలెక్టర్ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవడం లేదంటూ ఏకంగా సీఎం సభలో ఆయన మాట్లాడడం పొలిటికల్ వర్గాలను ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. బీఆర్ఎస్ కంచుకోటలు అనుకున్న స్థానాల్లోనూ జైకేతన ఎగరేసి పెద్దపల్లి జిల్లాలో బలమైన పట్టు సాధించింది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత గడ్డం వెంకటస్వామి కుటుంబం నుంచి ఏకంగా 3 నేతలు చట్టసభకు ఎన్నికయ్యారు. అలాంటి జిల్లాలో గత 3 నెలలుగా ప్రోటోకాల్ వివాదం పొలిటికల్ గా పొగలు రాజేస్తోంది. ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కొన్నాళ్ల క్రితం పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనగా ఆయన ముందే కలెక్టర్ శ్రీహర్ష తీరును దియ్యబట్టారు ఎంపీ. ఇప్పటికైనా అధికారులంతా ప్రోటోకాల్ పాటించాలంటూ స్వీట్ అండ్ హాట్ వార్నింగే ఇచ్చారు. దీంతో అక్కడున్న నేతలు విస్మయానికి గురి కావాల్సి వచ్చిందట. సీఎం సభలో పేల్చిన టపాసులు చాలవన్నట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కలెక్టర్ను టార్గెట్ చేశారు ఎంపీ వంశీకృష్ణ. ఈసారి ప్రోటోకాల్ వివాదమే కాకుండా కలెక్టర్ శ్రీహర్షపై మరిన్ని విమర్శలు చేశారు. తన తాత గడ్డం వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నప్పటికీ కలెక్టర్ కలిసి రావడం లేదని ఆరోపించారు. వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా నిర్వహించకపోవడం అంటే దళిత జాతినే అవమానపరిచినట్టంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న తనను అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకి పిలవడం లేదని మండిపడ్డారు. ఎంపీ ఎంత లేసి మాటలన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష పెద్దగా స్పందించకపోవడం విశేషం. పార్లమెంటు సభ్యుడి కామెంట్స్ కి మౌనమే తన సమాధానం అంటున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షాలు అధికార పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు అధికారులకు మధ్య సమన్వయం లేకపోతే అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గడ్డం వంశీ కామెంట్స్ పై కాంగ్రెస్ పెద్దలు కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. మున్ముందు ఈ రచ్చ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి.